మన సినిమా స్టార్ట్ అయ్యే ముందులో యాడ్ వచ్చినప్పుడు వస్తుంది కదా! ఆనందాన్ని ఎవరు కోరుకోరు అని జెప్పేసి. సో, అలా అందరికీ మనకు హ్యాపీనెస్ అనేది గావాలి. బట్ బాధలనేవి ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లోకొచ్చి ఒక్కోసారి కమ్మేస్తా ఉంటే, ఆ డార్క్‌నెస్‌లోకి మనం వెళ్ళిపోతా ఉంటాం. అందులోంచి బయటికి ఎలా పడాలి అనేది నేర్చుకొని, అందులో బయట పడగలవాడు చాలా లక్కీ ఫెలో అనమాట. మన ఫిజికల్ బాడీకి ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలితే, మనం ఒక హాస్పిటల్ వెల్లో, ఒక డాక్టర్‌ని కన్సల్ట్ చేసో, ఆ దెబ్బకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ తగ్గట్టు మెడిసిన్ రాస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. పర్ఫెక్ట్‌గా కొన్ని రోజులు తగ్గిపోతుంది. ఇట్స్ ఓకే. అయితే మరి మన మనసుకు తగిలిన దెబ్బలకి, మన బాధకి మందేంటి? మానసిక వేదనకి, బాధకి ట్రీట్ చేయాలనంటే ఒక సైకాలజిస్ట్ ఎంత చార్జ్ చేస్తాడో మీకు తెలుసా? ఒక మనిషిగా మనకి అన్ని ఎమోషన్స్‌తో పాటు బాధ అనేది కూడా ఒక ఎమోషన్. అన్ని ఎమోషన్స్‌ని మనం ఎలా అయితే యాక్సెప్ట్ చేసామో, ఈ పెయిన్ అనే ఎమోషన్ కూడా మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. ఈ పెయిన్ అనేది ఎలా క్రియేట్ అవుతుందనంటే, మన ఫిజికల్ బాడీకి ఏదైనా ఒక దెబ్బ తగిలితే, ఒక పెయిన్ అనేది ఎలా మనకు క్రియేట్ అవుతుందో, మన మనసుకు కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేనిది, మనం జరగకూడదు అనేది లాంటిది ఏదైనా ఒకటి జరిగితే, మన మనసుకు కూడా అంతే దెబ్బ తగులుతుంది. అంతే బాధ, పెయిన్, ఏడుపొస్తుంది. అయితే ఈ సఫరింగ్‌లో చాలామంది వాళ్ళ యొక్క లైఫ్‌ని నాశనం చేసుకుంటూ ఉంటారనమాట. ఆ దెబ్బ తగిలిన రోజు నుంచి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు అదే బాధలోని దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియక అందులోనే సఫర్ అవుతూ, స్ట్రగుల్ అవుతూ, చాలా డిప్రెస్ అవుతూ, దాని గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ అందులో కూడా ఉండిపోతూ ఉంటారనమాట. అది మన లైఫ్‌లో చాలా టైం తినేస్తుంది. మనల్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఒక మానసికంగా గానివ్వండి, శారీరకంగా గానివ్వండి, ఫైనాన్షియల్‌గా గానివ్వండి. అంటే మన మనసు అనేది బాగోకపోతే మనం అన్ని రకాలుగా కొలాప్స్ అయిపోతాం. కాబట్టి ఈ సఫరింగ్‌లోంచి మనం బయటికి రావడం, మన బాధల నుంచి మనం బయటికి రావడం అనేది అది ఎలా అనేది నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్క మనిషికి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఫిజికల్ బాడీకి ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలితే, మనం ఒక హాస్పిటల్ వెల్లో, ఒక డాక్టర్‌ని కన్సల్ట్ చేసో, ఆ దెబ్బకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ తగ్గట్టు మెడిసిన్ రాస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. పర్ఫెక్ట్‌గా కొన్ని రోజులు తగ్గిపోతుంది. ఇట్స్ ఓకే. అయితే మరి మన మనసుకు తగిలిన దెబ్బలకి, మన బాధకి మందేంటి? ఏ హాస్పిటల్‌కి వెళ్ళిపోతాం? ఏ డాక్టర్‌ని కలవాలి? ఎలాంటి ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి? అనేది ఇక్కడ నా క్వెషన్ అనమాట. దానికి మీరందరూ చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా హాస్పిటల్స్ ఉన్నాయి గదా! దానికి సంబంధించిన కూడా డాక్టర్స్ ఉన్నారు గదా! సైకాలజిస్ట్‌లు ఉన్నారు గదా! వాళ్ళు కూడా దాన్ని ట్రీట్ చేస్తారు గదా! అనంటే ఆఫ్‌కోర్స్ ఉన్నారు. బట్ ప్రతి ఒక్క మనిషి దాన్ని అఫోర్డ్ చేయగలరా అనంటే చేయలేరు. ఒక నార్మల్ మనిషి ఒక ప్రైవేట్ క్లినిక్, ఒక చిన్నపాటి ప్రైవేట్ క్లినిక్కో లేదంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌కో వెళ్లి తగిలిన దెబ్బకి ట్రీట్మెంట్ తీసుకోగలడు. సో, ఫ్రీ మెడిసిన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతా అయిపోతుంది. అట్‌లీస్ట్ ఎంత అనుకున్నా సరే ఒక రూ. 1000 లోపు ఒక దెబ్బ అనేది తగ్గిపోతుంది. బట్ ఒక మానసిక వేదనకి, బాధకి ట్రీట్ చేయాలనంటే ఒక సైకాలజిస్ట్ ఎంత చార్జ్ చేస్తాడో మీకు తెలుసా? అట్‌లీస్ట్ రూ. 10,000-1,00,000 ఇంకా ఎక్కువే ఉంటుందన్నమాట దాని యొక్క ఫీజ్ అనేది. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా దాన్ని అఫోర్డ్ చేయగలరా అనంటే అఫోర్డ్ చేయలేరు. అలాగే మనకొచ్చే ప్రతి చిన్న బాధకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. దాని నుంచి డాక్టర్ మీకు ఫీజ్ ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది. దాంట్లోంచి నన్ను బయటకి తీసుకొచ్చి నన్ను మెంటల్‌గా ఫ్రీ చేసేయి, నన్ను హ్యాపీగా ఉండేలా చేసేయి అనంటే అంత ఈజీ కాదు. అందరూ దాన్ని అఫోర్డ్ చేయలేరు. సో, ఈ వీడియో నేను చేయడానికి కారణం కూడా అదే. అలా అందరూ కూడా అఫోర్డ్ చేయలేరు గాబట్టి, ఎవరి యొక్క పెయిన్‌ని, ఎవరి యొక్క బాధల్లోంచి బయటికి రావాలంటే, ఎలాంటి కొన్ని స్టెప్స్ ఫాలో అయితే వాళ్ళ యొక్క పెయిన్ నుంచి వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు, రిలీఫ్ అవుతారు. వాళ్ళ యొక్క లైఫ్ ఎప్పుడులానే ఎంజాయబుల్‌గా, హ్యాపీగా మార్చుకోవడానికి ఎలాంటి ఒక టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళు తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి రావడానికి అనే దాని గురించి కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ నేనేదైతే నా లైఫ్‌లో ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫాలో అయ్యానో, అలాంటి కొన్ని టెక్నిక్స్ అనేది ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాననమాట. ఆ టిప్స్ గాని మీరు తెలుసుకున్నట్టయితే డెఫినైట్‌లీ మీ లైఫ్ కూడా ఎంతో కొంత బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే పెయిన్‌లో ఉన్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో చాలా రోజుల నుంచి, నేను ఇమ్మీడియేట్‌లీ ఈ పెయిన్ నుంచి బయటకి రావాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే. హలో గైస్, నేను మీ లైఫ్ కోచ్ ఆర్‌డి ప్రసాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో గాని మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో లైఫ్‌కి సంబంధించిన మంచి మంచి కంటెంట్ అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మన వీడియోస్ పెట్టిన వెంటనే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు మనం కంటెంట్‌లోకి వెళ్ళిపోతే ఏదైనా ఒక పెయిన్ నుంచి బయటికి రావాలి, హ్యాపీగా ఉండాలని ఎవరనుకోరు చెప్పండి. భరించలేనంత బాధ మీకు కలుగుతుంది. దాన్ని మీరు ఓర్చుకోలేకపోతున్నారు. మీ కన్నీళ్లు మీరు ఆపుకోలేకపోతున్నారు. సో, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని మీరు ఆలోచించాలని అనుకుంటే, ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే, మీ బాధని కంట్రోల్ చేయడం మానేసేయండి. మీ కన్నీళ్ళని కంట్రోల్ చేయడం మానేసేయండి. మీరు ఒక 4 గోడల మధ్యన డోర్ లాకేసుకొని, మీ బెడ్‌రూమ్‌లోకి ఎక్కడికో వెళ్ళిపోయి, మీకు ఎంత ఏడవాలనిపిస్తే అంత ఏడ్చేసేయండి. ఆ ఏడుపు ఎలా ఏడవాలి అనంటే,
కొంతసేపటి తర్వాత మీరు ఏడుస్తున్నా సరే మీ కళ్ళల్లోంచి కన్నీళ్లు ఇంకిపోవాలి. మీరు ఏడవడానికి మీ యొక్క ఓపిక అనేది కంప్లీట్‌గా నశించిపోవాలి. అంటే మీకు ఏడవాలన్నా కూడా మీ ఒంట్లో శక్తి ఉండకూడదనమాట. శక్తి అనేది ఉండకూడదనమాట. అంతలా ఏడ్చేయండి. ఏడ్చేసి కొంతసేపటి తర్వాత ఆ ఓపిక నశించిపోయినప్పుడు ఒక పాజ్ తీసుకోండి. పాజ్ మీన్స్ గ్యాప్. ఒక గ్యాప్ తీసుకొని ఇప్పుడు చేయాల్సిన సెకండ్ వన్ ఏంటంటే మీతో మీరు మాట్లాడుకోవడం. సెల్ఫ్ టాక్ అనమాట. ఓకే. జరగాల్సిందేదో జరిగిపోయింది. అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది. సో, ఇప్పుడు నేనేం చేయగలను? దీన్నేమన్నా నేను రికవర్ చేయగలనా? లేదనంటే రికవర్ చేసే ఆప్షన్ కూడా నాకు లేదా? అనేది ఆలోచించండి. మేబీ మీకు రికవర్ చేసే ఆప్షన్ ఉంది అని అనుకుంటే, దానికి సంబంధించి ఎలా రికవర్ చేసుకోవాలనే దాని గురించి ప్రాబ్లమ్ సాల్వింగ్ వైపు ఆలోచించండి. ఇది ఒక థింగ్. లేదు టోటల్ క్లోజ్. ఇంకా ఈ ప్రాబ్లమ్‌లో బాధపడడం తప్ప ఇంకేమీ లేదు. అయిపోయింది అని చెప్పేసని అనుకుంటే, చెప్పాను కదా! ఏడ్చారు, అయిపోయింది. ఆ చాప్టర్ అక్కడితో క్లోజ్. సో, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అనంటే, ఏదైతే జరిగిందో ఆ డ్యామేజ్‌ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే, మనం యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ మన దగ్గర లేదు. ఎందుకంటే, రికవర్ చేసే ఆప్షన్ మన దగ్గర లేనప్పుడు టైమ్‌ని మనం బ్యాక్‌కి తిప్పి, ఈ ప్రాబ్లమ్ మళ్ళీ జరగకుండా దాన్ని ఆపే సత్తా మన దగ్గర లేదు. ఒకవేళ ఉన్నా మనం ఆపలేం. ఎందుకనంటే, మీరు 'బ్రో' సినిమా చూసారా? 'బ్రో' సినిమాలో చూసినట్టయితే అందులోని వాడికి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అనేది అవ్వకుండా ఉంటే బావున్ను. నాకు ఆ టైంలో యాక్సిడెంట్ అవుతదని తెలిసుంటే బావున్ను. నేను తప్పించుకునేవాడిని అని అనుకుంటాడు. బట్ ఏదైతే ఆ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక సెకండ్ ఛాన్స్ అండ్ థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ గాడ్ ఎప్పుడైతే తనకిస్తాడో అయినా సరే తను తప్పించుకోలేకపోతుంటాడు. ఎందుకనంటే అది జరగాల్సి ఉంటుంది. అది కర్మ ప్రకారము ఎలాగో ఒకలాగా అది జరగాలనుంటే జరిగి తీరుతుంది అంతే. మళ్ళీ మనకొక ఛాన్స్ ఇచ్చి, మన టైం మనం బ్యాక్‌కి తిప్పే ఛాన్స్ ఇచ్చి, మనం మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళి ఆ తప్పుని సరిచేసుకోవాలి. అది జరగకుండా ఆపాలి అని అనుకుంటే, అది ఆపడం ఎవడి వల్ల కాదు. జరగాలని ఉంటే ఎలాగైనా జరిగిపోతుంది. అందుకని నేను చెప్తున్నాననమాట. యాక్సెప్ట్ చేయడం అనేది తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. సో, ఇది ఫిక్స్ అయిపోవాలి. యాక్సెప్ట్ చేసి కామ్‌గా ఉండాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మన పెయిన్ అనేది అలానే ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అనంటే, మనతో మనం మాట్లాడుకోవడం. నువ్వేంటి? నువ్వు ఎవరు? నీకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందనంటే, నీ లైఫు ఇక్కడితో ఈ ప్రాబ్లమ్‌తో ఎండ్ అయిపోవడమే నీ లైఫా? లేదనంటే నీకు ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని నీకేమన్నా ఆశ ఉందా? నీ జీవితం ఎలా ఉండాలి? అలా ఉండాలని చెప్పి నీకేమైనా కోరికలున్నాయా? అలాంటి ఒక లైఫ్ నీకు ఒకవేళ వస్తే, అలాంటి ఒక లక్ష్యం ఏదన్నా నువ్వు సాధిస్తే, నువ్వు ఈ బాధను మర్చిపోగలవా? అనేది ఒకసారి మీ సెల్ఫ్‌కి మీరు క్వెషన్ ఏసుకోండి. ఆ క్వెషన్ మీరు ఎప్పుడైతే మీ సెల్ఫ్‌కేస్తారో, అప్పుడు మీ సెల్ఫ్ మీకు ఒక ఆన్సర్ ఇస్తుందనమాట. లేదు ఈ పెయిన్ అనేది ఇప్పుడొచ్చింది. బట్ నేనేదైతే సాధించాలి, నాకు ఇంకొక కొత్త ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోకి నేను ఎంటర్ అయిన తర్వాత ఈ పెయిన్‌ని మర్చిపోగలను అని చెప్పేసని నీ సెల్ఫ్ మీకు చెప్పిందనుకోండి. అలాంటి మిమ్మల్ని పెయిన్‌లోంచి మీ బయటికి తీసుకొచ్చే అలాంటి కొన్ని గోల్స్ ఏంటి? అనే దాని గురించి మీరు ఆలోచించి వాటిని లిస్ట్ ఔట్ చేసుకోండి వీలైతే. ఆ తర్వాత వాటికి సంబంధించి మీరేమేమి యాక్షన్స్ తీసుకుంటే మీ యొక్క లైఫ్ బెటర్ అవుతుంది. ఈ పెయిన్ నుంచి మీరు బయటికి రాగలుగుతారు అనే దాని గురించి మీరు ఒకసారి ఆలోచించుకొని ఆ గోల్స్ పెట్టుకోండి. న్యూ గోల్స్ పెట్టుకోండి. ఆ పెట్టుకున్న గోల్స్ వైపు వర్క్ చేస్తా ఉండండి డే బై డే. అంటే మీ యొక్క సెల్ఫ్‌ని డే బై డే మీరేదైతే గోల్ పెట్టుకున్నారో, ఆ గోల్ వైపుగా ఏదైతే డ్యామేజ్ జరిగిందో, ఆ డ్యామేజ్‌ని వెనక్కి నెట్టేస్తూ ఫ్యూచర్ కోసం మీరు ఎప్పుడైతే పరుగులు పడుతూ మీ సెల్ఫ్‌ని మీరు బిజీ చేసుకుంటూ ఉంటారో, అప్పుడేమవుతుందంటే ఆ పెయిన్ యొక్క ఇంటెన్సిటీ అనేది డే బై డే తగ్గుతూ ఉంటుందనమాట. అంటే అది గుర్తొచ్చినప్పుడల్లా మీకు బాధ అనిపించడం సహజం. బట్ ఏదైతే మీరు ఫ్యూచర్ కోసం మీరు రన్ చేస్తున్నారో, ఆ రన్నింగ్‌లో మీకు ఈ పెయిన్ యొక్క ఇంటెన్సిటీ అనేది డే బై డే మీకు తెలియకుండానే తగ్గుతూ ఉంటుందనమాట. ఇదొక టిప్ అనమాట. కొంతమంది అంటారు, లేదు నేను అలా కూడా ట్రై చేశాను. బట్ అప్పటికి కూడా నేను బయటికి రాలేకపోతున్నాను. ఆ డిప్రెషన్ అనేది ఎప్పటికప్పుడు నన్ను లాక్కెళ్ళిపోతుందనంటే, అలా అనేవాళ్ళకి నేనిక్కడ ఒక స్టోరీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 గ్రూప్స్ ఆఫ్ డాగ్స్ మీద ఒక రీసెర్చ్ అనేది జరిగిందనమాట. 3 గ్రూప్స్ ఆఫ్ డాగ్స్‌ని తీసుకెళ్ళి ఒక రూమ్‌లో బంధించేసి, ఆ రూమ్‌లో సగం వరకు ఒక ఎత్తైన గోడ కట్టి, ఆ గోడకి ఇవతల పక్క ఫస్ట్ గ్రూప్ డాగ్స్‌ననేది పెట్టారనమాట. ఈ గోడకి ఇవతల పక్క ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చారు. ఈ గోడకి ఇవతల పక్క షాక్ లేదు. అయితే ఈ రూమ్‌లో ఎప్పుడైతే ఈ డాగ్స్‌ని పెట్టారో, ఈ డాగ్స్ ఏం చేస్తున్నాయంటే, ఈ మధ్యలో ఉన్న బ్యారియర్ ఏదైతే ఉందో, వాల్ ఏదైతే ఉందో, దీన్ని దాటి అవతల వైపు వెళ్ళిపోతే, మేబీ అక్కడ షాక్ ఉండదేమో అనుకోని, గదిలో ఇటువైపు నుంచి ఇటువైపు దూకడం కోసం ఈ డాగ్స్ అనేవి ట్రై చేస్తా ఉన్నాయన్నమాట. అంత పెద్ద గోడని అవి ఎక్కలేకపోతున్నాయి.
సో, అప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ షాక్ నుంచి తప్పించుకోవడం కోసం ఎన్నో వందల సార్లు, వేల సార్లు ట్రై చేసి ఈ రూమ్‌లోంచి ఈ బ్యారియర్ నుంచి దాటి ఇవతల వైపు వెళ్ళిపోయినాయన్నమాట. అప్పుడు ఇటువైపు షాక్ లేదు, ఏం లేదు. సో, ఇక్కడ అవి ఫైన్ బానే ఉన్నాయన్నమాట. హ్యాపీగానే ఉన్నాయి. ఇది ఒక ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ గ్రూప్, సెకండ్ బ్యాచ్‌ని తీసుకొచ్చారన్నమాట. ఈ సెకండ్ బ్యాచ్ డాగ్స్‌ని తీసుకొచ్చి వాటికి కూడా సేమ్ అంతే. ఇక్కడ షాక్ ఇచ్చారు. ఇక్కడ మధ్యలో వాల్ ఉంది. సో, కొంతసేపటి తర్వాత ఇవి కూడా ఎన్నో సార్లు ట్రై చేసి ఆ తర్వాత కొంతసేపటికి ఇటువైపు వచ్చేసినాయన్నమాట. సో, అప్పుడు పవర్ లేదు. దెన్ అయి ఫైన్‌గా బానే ఉన్నాయి. అండ్ థర్డ్ గ్రూప్ ఏవైతే డాగ్స్ ఉన్నాయో, ఈ థర్డ్ గ్రూప్‌ని తీసుకొచ్చి వీటికి కూడా షాక్ ఇచ్చారు. అప్పుడు ఇవి కూడా ఏంటంటే, ఆ వాల్ దాటడం కోసం చాలా సార్లు ట్రై చేసి కొంతసేపటి తర్వాత దాటి ఇటువైపు వెళ్ళాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ థర్డ్ గ్రూప్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి ఇటువైపు రూమ్‌లో కూడా షాక్ ఇచ్చారనమాట. అప్పుడేంటంటే, అవి ఇటువైపు ఉన్నప్పుడు సఫర్ అయినాయి. అండ్ ఇంత కష్టపడి ఈ వాల్ దాటొచ్చిన తర్వాత ఇక్కడ కూడా అవి సఫర్ అయినాయి. నెక్స్ట్ టైమ్ సేమ్ అగైన్ ఆ 3 గ్రూప్ ఆఫ్ డాగ్స్‌ని తీసుకొచ్చి, మళ్ళీ ఇంకొక రూమ్ పెట్టి, మళ్ళీ ఆ రూమ్‌లో సగం వరకు ఒక చిన్న గోడ, అంతకుముందు పెట్టిన గోడ కంటే ఒక చిన్న గోడను కట్టి, మళ్ళీ ఈ డాగ్స్ మీద మళ్ళీ అదే ప్రయోగం చేశారనమాట. అయితే ఫస్ట్ 2 గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని తెచ్చినప్పుడు ఇటువైపు షాక్ పెట్టారు. అండ్ అవి ఆ పెయిన్‌ని తట్టుకోలేక అందులోంచి బయటపడడం కోసం ఈ యొక్క చిన్న బ్యారియర్ ఏదైతే ఉందో, దీన్ని దాటి ఇటువైపు వచ్చేసినాయన్నమాట. ఇవి ఇటువైపు వచ్చేసినప్పుడు ఈ 2 బానే ఉన్నాయి. అండ్ ఈసారి ఇటువైపు పవర్ లేదు. ఇటు బానే ఉంది. అయితే ఇప్పుడు ఈ థర్డ్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎలా ఆలోచిస్తాయి చెప్పండి? ఒకవేళ మీ బ్యారియర్ దాటి ఎళ్ళినా కూడా సేమ్ అదే పెయిన్ అక్కడ ఉంటది మళ్ళీ. సో, అలాంటి దానికి ఇంక దాటడం ఎందుకు? గదే పెయిన్‌లో ఉండిపోతే బెటర్ కదా! అదొక మళ్ళీ ఎనర్జీ వేస్ట్ అని చెప్పేసి అవి అక్కడే స్టక్ అయిపోయి ఇంక దాటకుండా అక్కడే ఉండిపోయాననమాట. సో, అప్పుడేమైంది? యాక్చువల్‌గా మేబీ వీళ్ళు ప్రయత్నించుంటే అటువైపు వెళ్ళిన తర్వాత షాక్ ఉండదు కదా! అంటే వాళ్ళు పెయిన్ రిలీఫ్ అవుతారు కదా! బట్ వాళ్ళు ప్రయత్నించకపోవడం వల్లే కదా! పెయిన్ రిలీఫ్ అవ్వలేకపోయారు. సేమ్ అదే విధంగా మనం కూడా ఏంటంటే, మన యొక్క లైఫ్‌లో మనం పెయిన్ నుంచి బయటికి రావడం కోసం ట్రై చేసి అగైన్ మళ్ళీ మనం అందులో అదే పెయిన్‌లో వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కోసారి. అప్పుడు మనకేముంటుందంటే, మనం మెంటల్‌గా, సైకలాజికల్‌గా మన మైండ్ మనకేం చెప్తుందంటే, "నువ్వు ఎన్ని సార్లు ట్రై చేసినా సరే, నువ్వు మళ్ళీ అదే పెయిన్‌లోకి వెళ్తున్నావు. సో, నువ్వు ట్రై చేసి వేస్ట్" అని చెప్పి మన యొక్క మైండ్ అనేది మనకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నప్పుడు, మనం ట్రై చేయడం ఆపేస్తాం. సో, ఆ పెయిన్‌లోనే ఉండిపోతూ ఉంటాం. సో, ఇదే కారణం. మనం అగైన్ అండ్ అగైన్ ట్రై చేయకపోవడానికి. ఓకే. బట్ ట్రై చేసుంటే ఆ డాగ్స్ మళ్ళీ పెయిన్ రిలీఫ్ అయ్యేవి గదా! ట్రై చేయలేదు కానీ. అంటే ఇక్కడ ఏంటి ప్రయత్న లోపం వల్ల వాళ్ళు అదే సఫరింగ్‌లో ఉండిపోవడం జరిగింది. సేమ్ అలానే మనం కూడా ప్రయత్నం అనేది చేయాలి. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే, ఎంత పెయిన్ అయినా సరే, దాంట్లోంచి రావడం కోసం యాక్షన్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఇప్పుడు ఆటోమేటికల్లీ మన లోపల నుంచి మార్పు అనేది సహజంగా వస్తుందన్నమాట. అంతేగాని మనం ఎప్పుడు కూడా ట్రై చేయకుండా మనల్ని మన సెల్ఫ్‌ని మనం వీక్ చేసుకోకూడదు. మనం లూజ్ అవ్వకూడదు. ఒక మనిషికి బాధొచ్చినప్పుడు ఇక్కడ 2 కైండ్స్ ఆఫ్ డ్యామేజెస్ జరుగుతాయన్నమాట. వన్ ఏంటంటే ఆ పెయిన్‌ని భరిస్తూ ఆ పెయిన్‌లోనే ఉండిపోతాం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆ పెయిన్‌ని భరించలేక కొంతమంది సూసైడ్ చేసుకొని పోతా ఉంటారు. సో, ఇక్కడ ఈ 2 డేంజరే. ఎప్పుడైతే మనం బ్రతికుండి కూడా ఆ పెయిన్‌లోనే బ్రతుకుతున్నాము అనంటే, అక్కడ మన కెరియర్ అండ్ మన లైఫ్ అనేది నాశనం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం పెయిన్ భరించలేక మనం చనిపోతున్నామో, మనం బాధపడిందే కాక, ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాధపెడుతున్నాం. మన యొక్క లైఫ్‌ని కంప్లీట్‌గా స్పాయిల్ చేసి ఎండ్ చేస్తున్నాం అన్నమాట మన లైఫ్‌ని. సో, ఈ 2 కూడా చాలా డేంజరస్ పాయింట్. ఈ రెండిట్లోకి మనం వెళ్ళకుండా ఉండాలనంటే, మనం చేయాల్సిన ఒకే ఒక్క థింగ్ ఏంటంటే, ఫస్ట్ చెప్పినట్టు బాధొస్తే ఏడ్చేయండి. ఆ తర్వాత అది ఎంతవరకు సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయండి. సాల్వ్ చేయలేకపోతే గనక దాంట్లోంచి బయటకి రావడానికి ట్రై చేయండి. యాక్సెప్ట్ చేయండి. సెల్ఫ్ టాక్ మీరు మాట్లాడుకోండి మీతోటి. మీ యొక్క లక్ష్యాలేంటి? వాటిని చూసుకోండి. వాటికి సంబంధించి ప్రయత్నించండి. అండ్ ఏదో రోజు మీరు ఆ గోల్‌ని రీచ్ అయ్యేటప్పుడు ఈ టైం గ్యాప్‌లోనో లేదా ఆ గోల్ రీచ్ అయిన తర్వాతో ఈ పెయిన్ కన్నా ఆ ప్లెజర్ మీకు ఎక్కువ ఉండడం వల్ల మీరు మీ యొక్క సెల్ఫ్ అనేది పెయిన్‌లోంచి బయటకి రావడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఎప్పుడైతే మీరు మీ సెల్ఫ్‌ని లూజ్ చేస్తారో, అప్పుడు మీరు అక్కడితోని మీ లైఫ్ అనేది ఎండ్ అయిపోతుందనమాట. అండ్ ఇంకొకటి మెడిటేషన్. మీ సెల్ఫ్‌ని మీరు కామ్ జేసుకోవాలి. మీ యొక్క ఎమోషన్స్ మీరు కంట్రోల్ జేసుకోవాలనుకుంటే, మీ యొక్క మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. మీరెప్పుడైతే మెడిటేట్ చేస్తారో, మీ సెల్ఫ్ కామ్ అయ్యి, మీ యొక్క థాట్స్ యొక్క వేగం, దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గి, మనకి పెయిన్ అనేది తగ్గుతుందనమాట. మన పెయిన్‌కి ఏమి గాదు. మన పెయిన్‌కి మెయిన్ కారణం థాట్స్. మన యొక్క పాస్ట్ మెమోరీస్, మన యొక్క చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అవి మనకి అస్తమానం ట్రిగ్గర్ అయ్యి
అలాగా ఓవర్ థింకింగ్ అనే లూప్ ఏదైతే ఉంటుందో అందులో పడేసి మనల్ని రుబ్బేస్తా ఉంటాయన్నమాట. అందుకే మనకు పెయిన్ క్రియేట్ అవుతుంది. మనం ఈ మెడిటేషన్ అనేది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో, ఆ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత డే బై డే మనం మెడిటేట్ చేస్తున్న కొద్దీ మన మైండ్ అనేది కామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ కామ్ అయ్యే ప్రాసెసే మనకి పీస్‌ఫుల్‌నెస్‌ని తెచ్చిపెడుతుంది. ఓకే. సో, ఈ చెప్పిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ లైఫ్‌లో ఫాలో అవ్వండి. మీ పెయిన్ రిలీఫ్ లైఫ్ కింద మీరు మార్చుకోండి. ఇవే చిట్కాలు నేను కూడా ఫాలో అవ్వాను కాబట్టి సమ్ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ నుంచి నేను బయటికి రాగలిగాను. అండ్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ప్రతి ఒక్క పెయిన్ కూడా మన లైఫ్‌లో మనకి సంథింగ్ ఏదో ఒకటి నేర్పించడానికే వస్తుంది. సో, ఏదైతే లెర్నింగ్ పాయింట్ ఉందో ఆ లెర్నింగ్ పాయింట్ మనం నేర్చుకొని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవాలి తప్ప మన లైఫ్‌ని మనం నాశనం చేసుకోకూడదనమాట.